హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఏపీ యువతకు సంబంధించి పలు కేసుల్లో యువతపై 12 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 20 రోజులుగా చెంచల్గూడ జైల్లో ఉంది ఆ యువతి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఫ్రమ్ ద బిగినింగ్ వీడియో చూసే ప్రయత్నం చేస్తే కనుక భీమవరం కలెక్టరేట్ దగ్గర యువతి బంధువులు ప్రస్తుతం ఆందోళనకు దిగుతున్న క్రమం. ఎందుకంటే యువతిది ఉండి వెలిమెరు ప్రాంతం, ఉండి మండలం వెలివరు ప్రాంతం. భీమవరం కలెక్టరేట్ దగ్గర ప్రస్తుతం యువతి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. 20 రోజులుగా చెంచల్గూడ జైల్లోనే ఉంది సదరు యువతి. చెయ్యని నేరాలకు యువతిని శిక్షిస్తున్నారంటూ ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఉండిలోని వెల్కమ్ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది ఆ యువతి. గత నెల 6న ప్రియుడు లోకేష్తో కలిసి వెళ్లిపోయింది సదరు యువతి. అయితే దొంగతనం కేసులు మీ కూతురు అరెస్ట్ అయిందంటూ తండ్రికి ఫోన్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల జైల్లో ములాఖత్కు వెళ్లారు యువతి తండ్రి బంధువులు. దళితులమని తప్పుడు కేసులు పెట్టి తమను హింసిస్తున్నారని యువతి కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ ప్లకార్డ్స్ మీరు చూడొచ్చు. పోలీసు శాఖ నిర్లక్ష్యం కారణంగా చెంచల్గూడ జైల్లో దళిత యువతి అంటూ కూడా ఆ ఫ్లెక్స్లో మనం చూడొచ్చు. దాంతోపాటు చేయని నేరాలకు శిక్ష అనుభవిస్తున్న 19 సంవత్సరాల దళిత యువతి అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆందోళన, ఆవేదన కాదు, ఏకంగా వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దళితులు అని మా పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారా అనే ఒక ప్రశ్నను తెర మీద తీసుకురావడం జరుగుతుంది. నెల రోజుల నుంచి చెంచల్గూడ జైల్లో అంటూ కూడా ఆ ప్లకార్డ్స్ పట్టుకొని, ఆ ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు అక్కడ ఆందోళనకు దిగిన క్రమం.